దావీదు సౌలు చేత పీడింపబడి బాధపడుతూ ఇంకా రాజు కాలే పాపం, వాగ్దానాలను చేతిలో పెట్టుకున్నాడు. ఇది 30 సంవత్సరాలు కాక మునిపే జరుగుతున్న కథ. యవనస్తుడైనటువంటి దావీదు జీవితంలో ఆయనకున్నటువంటి భార్య, పిల్లలు, తనతో పాటు తను నమ్ముకొని వచ్చినటువంటి 700 మంది భార్యలు, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, గుడారాలు, గుడిసెలు, ఆవులు, మేకలు, దూడలు, ఒంటెలు, బంగారము, వెండి, సొత్తు అన్నీ కూడా ఎవరు మోసుకొని వెళ్ళిపోయారు? అమాలేకీయులు. అరే వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అడ్రస్ లేదు వీళ్ళకి. దే ఆర్ వ్యాలీ డ్వెల్లర్స్, లోయలలో బ్రతుకువారు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడంటే మాకు తెలియదు, ఎక్కడికి పోయారంటే మాకు తెలియదు. అయ్యో ఈ డిప్రెషన్ ఎలాగొచ్చిందిరా నీ ఇంట్లోకి అంటే నాకు తెలియదు. మరి నిన్న బాగానే ఉండే, నిన్న పోయింది. మరి ఈరోజు పొద్దున వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఈ అమాలేకీయులు వచ్చినప్పుడు నీ కష్టార్జితాన్ని మొత్తం చల్లా చెదరు చేసి వెళ్ళిపోతారు. భయంకరమైనటువంటి ఒక ఆత్మ ఇది. ఈ ఆత్మ చేత పీడింపబడుతుండగా చూడండి 2వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళి, వారిని ఎవరిని కూడా చంపకుండా వారిని ఎత్తుకొని పోయినరంట. అమాలేకీయుల పని ఇది, దొంగలించుడు, తీసుకొని పోవడమే. నేను అంటున్నాను, ఈ ఉదయకాల సమయం నా వాక్కులు వింటున్నటువంటి సంగమా, నీ జీవితంలో కొన్ని దుష్టుడు ఎత్తుకొని పోయాడు. నీ ప్రేమ జీవితాన్ని ఎత్తుకొని పోయాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఎత్తుకొని పోయాడు, నీ చిన్న చిన్న సంతోషాలని దొంగలించాడు. ఇక మీదట అవి రావు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయో, ఎటు వెళ్ళిపోయాయో నీకు తెలియదు కనుక. అమాలేకీయుల పని ఇలాగే ఉంటాయి. కానీ 4వ వచనంలో దావీదు భయంకరమైనటువంటి వేదనకు గురయ్యాడు. ఏమైందంటే అక్కడ ఇక ఏడ్చుటకు శక్తి లేక, ఆయన ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడిచిరి. అంటే ఆలోచించండి, బలవంతుడైనటువంటి దావీదు గోలియాతుని చూసినప్పుడు ఏడవలేదు, సింహాన్ని చూసినప్పుడు ఏడవలేదు, ఎలుగుబంటిని చూసినప్పుడు ఏడవలేదు, సౌలు వేటాడినప్పుడు ఏడ్చినట్టుగా అక్కడ లేదు. కానీ ఎప్పుడు ఏడ్చాడనంట, తన సొత్తంతా పోయినప్పుడు, తన భార్య, తన పిల్లలు, ఇదిగో అక్కడ ఆయన నమ్ముకున్న వారి యొక్క సొత్తును కూడా అమాలేకీయులు దండెత్తుకొని సమస్తమును తీసుకొని పోయి జిగ్లాగ్ అనే ప్రాంతమును తగలబెట్టినప్పుడు ఆయన హృదయం వేదన పడింది. ఒక యోధుడు, పౌరుషం గలవాడు, బలవంతుడు ఎంతగా ఏడ్చాడంటే కన్నీళ్లు లేనంతగా ఏడ్చాడు. మరి 6వ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? దావీదు మిక్కిలి దుఃఖపడెను, ఆయన దుఃఖపడెను, మరియు కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. వాస్తవానికి వారందరూ కూడా దావీదును కూడా రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడ్డారంట. అంతగా కోపం మొదలైంది. అనుకున్నది జరగటం లేదు, అక్కడ నష్టమైపోయింది. అంటే ఈ అమాలేకీయులు ఏం తీసుకొస్తారంటే నీ ఆశను లేకుండా చేస్తారు, నీలో నుంచి జీవము లేకుండా చేస్తుంది. ఈ స్పిరిట్ హోప్లెస్నెస్, లైఫ్లెస్నెస్, జీవమును తీసేస్తుంది, కథలు లేకుండా చేసేస్తుంది, కన్నీళ్ళలో ముంచేస్తుంది. ఈ భయంకరమైనటువంటి ఆత్మ మనిషిని ప్యారలైజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కదలకుండా ఒకటే దగ్గర స్తంభించిపోయేటట్టుగా, జీవితంలో లక్ష్యం లేకుండా చేయటానికి ఈ అమాలేకీయులు వచ్చేది. ఈ ఆత్మ దూరిన వెంటనే దావీదుకు తెలిసి ఏం చేయాలో. ఏంటండి, వాస్తవానికి మనకు తెలియదు ఏం చేయాలో. ఈ ఆత్మచేత బాధపడుతూ ఉంటాం, పీడింపబడుతూ ఉంటాం. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నంబర్ 1. హల్లెలూయా. ఎవరు మనకు ధైర్యము? ఎవరు మనకు కేడము? యెహోవా. ఎవరు మనకు ఆశ్రయ దుర్గము? యెహోవా. హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట దావీదు. నెక్స్ట్ ఏం చేశాడు? పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని దావీదు అన్నాడు. ఏఫోదు అనగా స్తుతి వస్త్రము. హల్లెలూయా. ఏం వస్త్రం అండి? యుద్ధానికి పోయి వస్తున్నటువంటి యుద్ధ వస్త్రం నిప్పేసి, కష్టం ఉంటుండగా, నష్టం ఉంటుండగా, జీవము లేకుండా ఆయనలో నుంచి జీవము పారిపోతున్నటువంటి సమయాలలో, మరణము ముఖాముఖిగా ఎదుర్కొంటున్నటువంటి సమయాలలో, రాళ్లతో మనుషులు కొట్టి చంపాలని ఉద్దేశిస్తున్నటువంటి కాలములలో ఈ భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, ఈ వస్త్రము కాదు, ఇప్పుడు నేను వేసుకోవాల్సింది యుద్ధము వస్త్రము కాదు, ఇప్పుడు నేను వేసుకోవాల్సిన వస్త్రము స్తుతి స్తోత్రముకు సంబంధించిన వస్త్రం అని అన్నాడు. నీ కన్నీళ్ళలో, నీ కష్టకాలములలో
ఈ అమాలేకీయుల ఆత్మచేత పీడింపబడుతున్నటువంటి పరిస్థితులను చేయవలసినది దేవుని స్తుతించాలి. నీ వల్ల సాధ్యమైనటువంటి కార్యములను దేవుడు సాధ్యపరచగలడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఏఫోదు వస్త్రమును ధరించుకొని బైబిల్ చెప్తుంటది, యెహోవాను విచారించెను. హీ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుణ్ణి అడిగాడనంట. ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఇక్కడ ఆరాధన తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇల్లు కనబడదు, మంటల్లో ఉండి. మీలో కొంతమంది అన్నారు, ఇల్లంతా కాలిపోయినా నా బీరువా మాత్రం ఉంటే చాలయ్యా. మీ బీరువా కూడా మాయమైపోయి ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నటువంటి మలాబార్ గోల్డ్, జాయ్ ఆలు కాసులు, బిల్లులతో సహా మాయమైపోయింది అనుకోండి. ఏం చేస్తారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్తారా? పోనీ పాస్టర్ గారికి ఫోన్ చేస్తారా? పోనీ మోకరించి అక్కడే ప్రార్థన చేస్తావా? అబ్బో, కలలో నుంచి ఎక్కడో దాచుకొని ఉన్నటువంటి ఆ కన్నీల మూట తెరుచుకొని వెంటనే రొమ్మును కొట్టుకొని పాత నిబంధన అంతా బయటకు వస్తుంది. తల మీద మట్టిని పోసుకొని కావలస్తే వస్త్రమును చీల్చుకొని అన్ని ఇల్లులు తిరిగి అడిగి ఎవరొచ్చారు, ఎవరు పోయారు, ఈ వీధిలో ఉన్నటువంటి రికార్డింగ్లు కావాలా, కెమెరాలు కావాలా, పోలీసు వాళ్ళు రావాలి, పేపర్లకు ఎక్కాలి, దొంగలు దొరకాలని చెప్పి 3-4 రాత్రులు కూడా తినకుండా త్రాగకుండా నువ్వు ఉంటావు భయానికి. దావీదుకున్నటువంటి చెప్పులు కాదు, సకలము దోచుకొని పోయారు. దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. దేవుడేమన్నాడో తెలుసా? బిడ్డ, నువ్వు కోల్పోయినదంతా ఒక్కటి కూడా నష్టం కాకుండా తెచ్చుకుంటావని అన్నాడు. అయ్యో, ఇది చెప్పిన మాట కమిషనర్ గారు కాదు, కమిషనర్ గారిని సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా. ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగబాకు, ఈరోజు నువ్వు మోకరించు. ఈరోజు దేవుని సన్నిధిలో ఏఫోదు వస్త్రమును ధరించుకొని నువ్వు విచారణ చేయి. నీ పరిస్థితికి మార్పు దేవుడు చేయగలడు. హల్లెలూయా. మనుషులతో అసాధ్యమైనటువంటి కార్యము దేవుడు నీ విషయంలో కార్యం చేయగలడు. అమాలేకీయులను వేటాడటము ఆ కాలంలో ఏముందండి? సీసీ కెమెరాలు ఉందా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి పోయారని చెప్పడానికి? దేవుని కంటే గొప్ప సీసీ కెమెరా ఉన్నదా? ఆయన కను దృష్టికి మరుగైనది ఏమైనా ఉన్నదా? అమాలేకీయులు ఎక్కడ నిద్రపోతున్నారో అక్కడికి పంపించాడు దావీదుని. హల్లెలూయా. వాళ్ళు ఇష్కరేణువులలాగా, మిడతలులాగా అక్కడంతా ఉన్నప్పటికీ దేవుని ఆత్మచేత వీరిని నింపి అక్కడ రాత్రి పగలు పోరాడినప్పుడు ఏం జరిగిందంట? 18వ వచనంలో చదవండి. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయినటువంటి దానంతటిని కూడా తిరిగి తెచ్చుకొనెను. ఆమేన్. జరిగినటువంటి సంఘటన, నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. కోల్పోయినదంతా కూడా దేవుడు మీకు తిరిగి దయచేయనై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు కష్టపడిన నీ సొత్తు నీకు దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ యొక్క ఉద్యోగం దేవుడు నీకు తిరిగి దయచేస్తాడు. నీ ఆనందం దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ ఆరోగ్యం దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ సమాధానం దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ కుటుంబంలో ఐక్యతను దేవుడు తిరిగి దయచేస్తాడు. ఇదిగో ఆ అమాలేకీయుల ఆత్మలను తగలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. దండెత్తుకొని వచ్చినటువంటి అమాలేకీయులు వీరు నీళ్లు త్రాగగా వెనకాల నుంచి బలహీన స్థలములో నుంచి పోట్లాడడం మొదలుపెట్టిన వెంటనే మోషే దీన్ని గమనించాడు. అంతసేపు తిట్లు తిన్న మోషే ఎవరిని పిలుస్తాడంటే, యెహోషువ, కొంతమందిని ఎన్నిక చేసుకో, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. అమాలేకీయులను చూసి నువ్వు భయపడొద్దు. చూడండి, యెహోషువ ఎంత సమర్పణ కలిగినటువంటి ఒక విశ్వాసి. ఏమంటున్నాడు యెహోషువ గురించి? ఎరా, నువ్వు పోయి అమాలేకీయులు మూర్ఖులండి. అమాలేకీయులు ఎవరి వంశస్థులు అంటే ఏషావు నుంచి వచ్చినటువంటి సొత్తు ఇదంతా. ఏషావు తెలుసు కదా, వేటకు పోయేటోడు, మూర్ఖుడు, రోమములతో నిండినవాడు, బలవంతుడు, భయపడనోడు, ఏదైనా పట్టుకొని రాగలడు ఏషావు. ఆ వంశస్థులైనటువంటి ఈ అమాలేకీయులు దండెత్తి ఈ ప్రజల మీద పడుతుండగా ఒకటి గుర్తుపెట్టుకోండి, యెహోషువ అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అయ్యా, నువ్వు చెప్పావా, నేను వెళ్తున్నాను. నమ్మకస్తుడు, ధైర్యవంతుడు, దేవుని మీద ఆశ్రయపడేవాడు యెహోషువ. ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మోషే ఆ టైంలో అంటున్నాడు,
నేను కాస్త విశ్రాంతి అన్నాడా? లేదు. కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కి చేతులు పైకెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయులను గెలవడానికి 3 విషయాలు వీళ్ళు ఇక్కడ చేశారు. ఒకటి, దేవుని శక్తి మీద ఆధారపడ్డారు. ఆమేన్. రెండోది, యెహోషువను సైనికులు సిద్ధపాటుతో ఉండెను చెప్పిన పనులు చేయటానికి. హల్లెలూయా. మూడవది, ఆరిపోనటువంటి ప్రార్థనలు కొనసాగెను. ఎడదెగనటువంటి ప్రార్థనలో మోషే కొనసాగెను. కొండ మీద చేతులు పైకెత్తి నిలబడాడు. చేతి మీద ఉన్నటువంటి కర్రను పైకెత్తి నిలబడుతుండగా, కొన్ని సందర్భాలలో చెయ్యి దిగిపోతుండగా పక్కకు అహరోను హుర్లు నిలబడి, అయ్యో బలవంతుడా, బలముగా నిలబడు, నీ చెయ్యి కిందికి రావడానికి వీలు లేదని ఆ చెయ్యి అలాగే ఎత్తి పట్టినంత కాలము ఇక్కడ యుద్ధము గెలుస్తూ 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 వచ్చాను. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో కష్టాలు నీకు తెలియకుండానే అకస్మాత్తుగా ఊడిపడుతుంది. అయ్యో, నీ మానసిక స్థితి 1 నిమిషంలో మారిపోవచ్చు. ఆ సమయాలలో నువ్వేం చేయాలి? ఏఫోదు వస్త్రమును ధరించుకోవాలా? నువ్వు ఆ కొండని వెక్కాలి. నువ్వు ఎవరి మీద ఆశ్రయపడాలి? వైద్యుల మీదనో ఆశ్రయించాలి. సెకండరీ, ఫస్ట్గా దేవుని శక్తి మీద నువ్వు ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి. తండ్రి, నా జీవితంలోకి వచ్చినటువంటి అమాలేకీయులను నువ్వు గెలిపించు నాయన. ఒక విషయం అండి, ముగింపులోకి వచ్చాం మనము. ఒకటి గమనించారా మీరు? ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడ యుద్ధాలు జరగలే. ఐగుప్తులో ఉన్నప్పుడు కదా, ఐగుప్తులో ఉన్నప్పుడు యుద్ధాలు జరిగాయా? జరగలేదు. వాళ్ళు కత్తులు పట్టాల్సిన అవసరం లే, వాళ్ళు యుద్ధాలు చేయలేదు. బయటికి వచ్చినాక యుద్ధాలు ప్రారంభమయ్యాయి. మీలో ఉన్నటువంటి చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఇది. ప్రభువా, నిన్ను నమ్ముకున్నాకనే మా జీవితంలో యుద్ధాలు వస్తున్నాయి. నిన్ను నమ్ముకోక మునుపు యుద్ధాలు లేకుండే. నిన్ను ఎరగని వారి జీవితాల్లో యుద్ధాలు లేవు. మా జీవితాల్లో ఎందుకయ్యా ఒకటి తర్వాత ఒకటి యుద్ధాలు? ఎందుకనంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి నామం ఉన్నది. నీ యొక్క యుద్ధము మధ్యలో ఆయన ప్రత్యక్షమై ఆయన గురించి నీకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. హీ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యువర్ బ్యాటిల్. ఆమేన్. అక్కడ మనం చూడగలుగుతున్నాము, మోషే అమాలేకీయుల మీద గెలుపును పొందిన తర్వాత ఒక బలిపీఠమును కట్టి ఏమంటాడు తెలుసా? యెహోవా నిస్సి ఈస్ మై బ్యానర్. హల్లెలూయా, హల్లెలూయా అని అంటాడు. ఇదిగో మా బ్యానర్. ఒక్కొక్క పరిస్థితి మీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఒక్కొక్కలాగా ఆయన బయలుపరుచుకున్నాడు. నీ చేదు అనుభవాలు వచ్చినప్పుడు దాన్ని మధురంగా మార్చగలిగిన వాడని, ఆహారం లేనప్పుడు యెహోవా ఈరే దేవుడుగా నీకు ఆహారం ఇచ్చువాడుగా, అమాలేకీయులు దండెత్తుకొని వచ్చి నిన్ను భయపట్టించినటువంటి ఆ సమయాలలో ఆయన భయపడకూడి నేను నీకు తోడుగా ఉన్నాను. యెహోవా నిస్సి దేవుడుగా. ఐ విల్ బి ఎ బ్యానర్. నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తూ, హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది, యెహోషువ అమాలేకీయులందరినీ కూడా హతమార్చెను అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎడదగకుండా మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థనకు జవాబునిస్తాడు. బైబిల్ చెప్తున్న చూడండి, ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8-9 వచనాలు. భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకు హేయమంట. వినండి, భక్తిహీనులు అంటే భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే కాదండి అర్పణలు ఇచ్చేది, భక్తి లేనోళ్ళు కూడా అర్పణలు ఇస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల అర్పణలు లేదా ఆయన బలులు నాకు హేయము అని అంటాడు. కానీ యథార్థవంతుని యొక్క ప్రార్థన దేవుని హృదయమును ఆనందపరుస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యథార్థవంతుడు ప్రార్థన చేయగా దేవుడు ఇమ్మీడియట్గా కార్యాలు చేస్తాడు. భక్తిహీనుడు ఎంత వెండి బంగారము మందిరంలో కుమ్మరించినా కానీ ఆ కానుకలను దేవుడు స్వీకరించడు. నీ అర్పణల కంటే కూడా నీ హృదయం నీతిగా దేవుని అనుసరించి నువ్వు బ్రతికినప్పుడు నీ ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది నెక్స్ట్ వచనంలో ఏమనుంది? భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. వారి మార్గములు కూడా దేవునికి ఇష్టం లేదు. కానీ నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. నీతిని అనుసరించి లోకరీతిగా కాదు, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే దేవుడు మన పట్ల ఆయన ఆనందపడతాడు. ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పనా అండి,
మోషేను దేవుడు వాడుకోవడానికి ఉన్న కారణం ఏంటి? ముఖ్య కారణం, మోషే వాస్తవానికి ఈరోజు కూడా మన తరములో మంత్రవాదులన్నా మంత్రతంత్రాలు చేసేటోళ్ళన్నా మనకు భయం. నాకు కాదు, మీకు. అయితే ఒక మాట, మోషకి ఏమాత్రం భయం లేకపోయింది. కర్ర తీసుకోపోయి మంత్రవాదుల చీఫ్ దగ్గర నిలబడతాడు. దాని కింద పడేయగా అది సర్పంగా మారింది. మంత్రవాదులు వచ్చారు, దాన్ని పడేశారు, దాన్ని సర్పాలుగా మార్చి సర్పం దాన్ని మింగే చూశారు. అంటే మంత్రవాదులను కూడా అవమానింపజేయగలిగినటువంటి అధికారము దేవుడు మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంత్రవాదులు నీ ఇంటి ముందట నిలబడుతుండగా వాని మంత్రాలను వాడు చేస్తూ వాడు సిగ్గుపడే అభిషేకం దేవుడు నీకు ఇవ్వగలడు. అవి నీ మీద ఫలించవు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటేను గొప్పవాడు. హల్లెలూయా. మరి అలాగ వాడుకోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, దేవుడు మోషే గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. నా ఇంట అంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు. హల్లెలూయా. ఈజ్ అ హంబుల్ మ్యాన్. తనని తాను తగ్గించుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చినటువంటి మోషే, ఆయన కటౌట్ పెట్టి రాలేదు అక్కడ. గమనించారా? మరి ఇక్కడ అమాలేకీయులను హతమార్చిన తర్వాత మోషే కిందికి దిగొచ్చి, నా బొమ్మ ఒకటి తయారు చేసి ఇక్కడ పెట్టండి రాని అన్నాడా? లేదండి. పోనీ యెహోషువ బొమ్మ ఒకటి తయారు చేసి ఇక్కడ పెట్టండి, పాపం బాగా పోరాడాడు, గుర్తుకుండిపోతుంది తరతరాలకు అన్నాడా? మన దగ్గర అయితే అందరు బొమ్మలు ఉన్నాయి కదా, గాంధీ తాత బొమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ అందరు కటౌట్లు పడుతున్నాయి బయట. ఇంత గొప్ప విజయం సాధించినా కానీ ఆయన కటౌట్లు పెట్టుకోలేదు, కానీ ఎవరి నామాన్ని కనపరిచారండి? ఒక్క మాట సంగమా, నీ విజయముకున్నటువంటి రహస్యము దేవుడే. అక్కడ నీ స్వార్థము కోసం నీ పేరు పెట్టుకోవద్దు. అక్కడ ఎవరి కోసం బలిపీఠం కట్టాలి? ఎస్, నీ ఇంట్లో సమాధానం కలిగిందనంటే అక్కడ బలిపీఠం కట్టి దేవుని నామాన్ని కనపరచు. నీ వ్యాపారంలో అభివృద్ధి కలిగిందనంటే అక్కడ బలిపీఠం కట్టి దేవునికి వందనాలు చెప్పు. నీ ఉద్యోగంలో నీకు విజయం కలిగిందనంటే నువ్వు అక్కడ బలిపీఠం కట్టి దేవుని నామాన్ని కనపరచు. అంతేగాని నీ నామం అక్కడ వినపడకూడదు. హల్లెలూయా. మోషే ఏం చేశాడనంట చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం మనం చదివి ముగించుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? మోషే యెహోషువ అని పెట్టాడా? బలిపీఠం కట్టి ఏమని పెట్టాడు? యెహోవా నిస్సి, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. ఆయనే నా బ్యానర్ అని పెట్టుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మోషే గొప్పవాడు, యెహోషువ గొప్పవాడు. యెహోషువ బలవంతుడు గనక, యెహోషువ 6 అడుగులు ఉండేను కాబట్టి, యెహోషువ 200 కిలోలు ఉండేను కాబట్టి, యెహోషువ కత్తి పదునుగా ఉండేను కాబట్టి అమాలేకులను చంపారని రాయబడలేదు. కానీ యెహోవా నిస్సి మాకు తోడుగా ఉండేను గనక అమాలేకులను హతమార్చారని చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ విజయాలన్నిటి వెనకాల ఉన్నటువంటి రహస్యము యెహోవా నిస్సి, బికాస్ హీ ఈజ్ యువర్ బ్యానర్. ఈరోజు మన బ్యానర్గా యెహోవా నిస్సి దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు విజయం మన ముందుకు కొనసాగింపగలుగుతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనము ఈ స్పిరిట్ని బ్రేక్ చేయబోతున్నాం. ఆమేన్. పరిశుద్ధాత్ముడు గత కొన్ని రోజులుగా నా హృదయంలో ఇస్తున్నటువంటి ఆలోచన మేరకు, మీలో కొంతమంది రాత్రులు పీడకలలతో బాధపడుతున్నారు. ఏదైతే చూడకూడదో అది కనిపిస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం. కొన్ని సందర్భాల్లో కొన్ని విగ్రహాలు, కొన్ని సందర్భాల్లో మీరు సంచరిస్తున్నట్లుగా ఒక సమాధానం లేదు, మిమ్మల్ని వేటాడుతున్నది. కలల నిమిత్తమై భయపడి లేస్తున్నటువంటి ప్రియులు ఇక్కడ ఉన్నట్లయితే అందరు కళ్ళు మూసుకోండి ఒక నిమిషం. కలల చేత బాధపడి నిద్రలు చెదరిపోతున్నటువంటి ప్రియులు ఇక్కడ ఉన్నట్లయితే మీరు వెనక ముందు ఆలోచించొద్దు. దేవుడు మీకు విడుదలను దయచేస్తాడు ఈరోజు. అలాగే రెండో విషయము, మానసికంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా
సంతోషం లేదు. కారణం ఏందో తెలియదు కానీ ఒకలాంటి డిప్రెషన్, మానసికంగా కృంగిపోతూ అటు ఏడవాలనిపిస్తున్నది, ఏడుపు రావటం లేదు. ఇటు ఎవరికైనా చెప్పుకుందామని అంటే ఏముంది చెప్పుకోవడానికి అని అనిపిస్తుంది. కానీ ఒంటరిగా ఉండడం ఇష్టమైపోయి భయంకరంగా ఒత్తిడికి గురవుతున్నటువంటి మనసంతా బరువెక్కిపోయి ఉన్నటువంటి నా ప్రియులు ఇక్కడ ఉన్నారు. మనం ప్రార్థన చేయబోతున్నాం ఈరోజు. చూడండి, ఇది మన కుటుంబం. దిస్ ఈస్ ఎ ప్లేస్ వేర్ గాడ్ రిపేర్స్ అస్. ఈ స్థలంలో దేవుడు మనల్ని కడతాడు. ఈ స్థలంలో దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఈ స్థలంలో దేవుడు మన జీవితాలని రూపాంతరపరుస్తాడు. కాబట్టి మీరు సిగ్గుపడొద్దు ఈ విషయంలో. మనము ధర కట్టి ఎక్కడో మనం వెళ్ళి డబ్బులు కట్టి మనం వీటికి పరిష్కారం సంపాదించుకోవడం కంటే కూడా ఉచితంగా దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మనల్ని విడిపించగలడు. ఈరోజు నేను నమ్ముచున్నాను, నా యేసే వల్ల సమస్తం సాధ్యము. మనుషుల వల్ల అసాధ్యమైనది దేవుని వల్ల సాధ్యం. ఈ యొక్క దురాత్మను ఈరోజు మనం బంధిస్తాం. మన జీవితాల నుంచి, మన కుటుంబాల నుంచి. లెట్స్ బ్రేక్ ద స్పిరిట్ ఆఫ్ ది అమాలకైట్స్. ఈరోజు మనం వాటిని తారుమారు చేయడానికి మనము ముందు నిలబడదాం. దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, తండ్రి ఈ యొక్క స్పిరిట్లో నుంచి మాకు ఫ్రీడమ్ కావాలి. ఈ అమాలేకీయుల ఆత్మలు మా జీవితంలో మా సంతోషము, మా సమాధానము, మా ఆనందాన్ని దొంగలిస్తూ, మమ్మల్ని ఒంటరిగా చేస్తూ, మమ్మల్ని కుమిలిపోయేటట్టుగా చేస్తూ, మా హృదయాలలో దుఃఖమును, కోపమును, మా హృదయాలలో బాధను నింపి ఏమాత్రం సంతోషంగా లేకుండా చేసే ఈ దురాత్మ నజరేయుడనేసు నామములో in the name of Jesus, 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 I command the spirit to leave. యేసయ్య నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం ఒక విడుదలను దేవుడు మనకు కలుగజేస్తూ ఉన్నాడు. ఆయన తట్టు మనం కళ్ళెత్తి చూసి, ప్రభువా ఈ విడుదలకు పేరు యెహోవా నిస్సి. అవును తండ్రి, ఈ రోజు మాకు విడుదలను దయచేసావు. యెహోవా నిస్సి, let your name be glorified. ప్రభువా నీ నామం ఘనపరచబడును గాక. తండ్రి ఇక్కడ కట్టే బలిపీఠము నీ నామములో కట్టుచున్నాము తండ్రి. ప్రభువా నీకే వందనాలు తండ్రి. ఒక్క నిమిషం అందరం ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాము. ఈ స్పిరిట్ మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయదు. వి గోయింగ్ టు ప్రొక్లెయిమ్, వి గోయింగ్ టు డిక్లేర్. ఈరోజు ఈ అథారిటీని దేవుని చేతిలోకి మనం అప్పచెప్పబోతున్నాం. వి గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ది ఓనర్షిప్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. ఈరోజు దేవుడే దీని మీద అధికారం తీసుకోబోతున్నాడు. మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరం ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంఘానికి శిరస్సు నీవై ఉంటున్నావు. ఈ సంఘము నీ శరీరము తండ్రి. నీ శరీరాన్ని పాడు చేయడానికి చూస్తున్నటువంటి దురాత్మ సమూహములను యేసు నామములో గద్దిస్తున్నగా లయమవును గాక. ఓ నీ ప్రసన్నత మా మధ్యలో ఉన్నదని మాకు తెలుసు నాయన. ప్రభువా మేము నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుచుండగా, ఓ నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పరలోకముల నుంచి నీ ఆహారమును వారికి దయచేసావు తండ్రి. బండలో నుంచి జలమును వారికి ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. ధరగట్టి కొనుక్కున్నటువంటి శరీరాలు ఇవి నీ సొత్తు అయి ఉంటున్నాయి నాయన. ఈరోజు ప్రార్థన చేస్తుండగా నజరేయుడనేసు నామములో వీరికి విరుద్ధంగా వాదిస్తున్నటువంటి ఆ పీడ కళలను చూపిస్తున్నటువంటి దురాత్మలను యేసు నామములో మేము గద్దిస్తుండగా లయమవును గాక. ప్రభువా వీరిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, హెవీనెస్ ఈరోజు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది కనుక నీకు వందనాలు. హృదయంలో ఒక ప్రత్యేకమైన ఆనందంతో నింపిన ఆయన, ఒక ప్రత్యేకమైన సంతోషంతో నింపిన ఆయన ఈరోజు నీ ఆత్మతో నింపుదలను పొందుకొని తిరిగి వెళ్ళడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఓ నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. మోషకు తోడుగా ఉన్న సన్నిధి, యెహోషువకు తోడుగా ఉన్న సన్నిధి మాకును తోడుగా ఉన్నది కనుక నీకు వందనాలు. ప్రభు ఈరోజు విత్తబడిన వాక్యం మీ జీవితంలో ఫలింపచేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే బలిపీఠమును కట్టుకొని నీ సన్నిధిలో విజయమును పొందే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఈ సంఘాన్ని నేను బలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.